సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జూలై 10న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇకపై కేబినెట్ ఎజెండా నుంచి నిర్ణయాల ఫైళ్లన్నీ ఫైలింగ్ చేయాలని, డిజిటల్ రూపంలో భద్రపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రహస్యంగా, సురక్షితంగా ఉండటంతో పాటు డిజిటల్ కాపీలను భద్రపరచడం మరింత కట్టుదిట్టంగా ఉంటుందని నిర్ణయించింది. సుపరిపాలనా సంస్కరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదర్శవంతంగా ఉండే విధానాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తర్వాత జరగబోయేటువంటి కేబినెట్ సమావేశాలను ముందుగానే నిర్ణయించనున్నారు. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ భేటీ ఉంటుంది. అయితే 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు సమీక్షించుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఈ సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలనాపరమైన నిర్ణయాలపై మంత్రులందరూ చర్చించేందుకు వీలుగా 2 వారాలకోసారి మంత్రివర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 98 సమావేశాలు జరిగాయి. ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ భేటీ జరిగింది. ఇకపై తదుపరి కేబినెట్ ఎప్పుడు ఉంటుందనే తేదీని కూడా ముందుగానే ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల పర్యటనలు, రోజువారీ స్కెడ్యూల్కు ఇబ్బంది లేకుండా ముందస్తుగానే కేబినెట్ భేటీల తేదీని తెలియజేసేందుకు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ 3 నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గంతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది అని చెప్పొచ్చు. జూలై 10న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంటుంది. ఇకపై కేబినెట్ ఎజెండాల నుంచి నిర్ణయాల ఫైళ్లన్నీ కూడా ఫైలింగ్ చేయాలని, డిజిటల్ రూపంలో భద్రపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రహస్యంగా, సురక్షితంగా ఉండటంతో పాటు డిజిటల్ కాపీలను భద్రపరచడం మరింత కట్టుదిట్టంగా ఉండాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక సుపరిపాలన సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదర్శవంతంగా ఉండే విధానాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తర్వాత జరగబోయేటువంటి కేబినెట్ సమావేశాలను ముందుగానే నిర్ణయించబోతున్నారు. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ భేటీ ఉంటుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం లేకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులను సమీక్షించుకోవడానికి, అదేవిధంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఈ సమావేశాలు క్రమం తప్పకుండా జరగాలి అని చెప్పేసి నిర్ణయించారు. పాలనాపరమైన నిర్ణయాలపై మంత్రులందరూ చర్చించుకునేందుకు వీలుగా 2 వారాలకోసారి మంత్రివర్గ సమావేశం ఉండేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొత్తం 98 సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 సార్లు కేబినెట్ భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక డీటెయిల్స్ అందించేందుకు మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అశోక్, చెప్పండి, ఇకపై కేబినెట్ భేటీ నెలలో 2 సార్లు నిర్వహించాలి, 15 రోజులకోసారి నిర్వహించాలి అని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? మనం చూస్తున్నాం, తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రతి 15 రోజులకోసారి నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గత 23న తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరిగింది. అదే రోజు కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రతి 15 రోజులకోసారి నిర్వహించాలని చెప్పేసి మంత్రివర్గ సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూలై 10న మరొకసారి మంత్రివర్గ సమావేశం ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 98 సార్లు మంత్రివర్గ సమావేశం జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 సార్లు మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే మంత్రివర్గ సమావేశంలో అయితే ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వాటి విషయం పైన కూడా మంత్రులంతా కలిసి సీఎంతో పాటు ఉంటే వాటికి సంబంధించి వేగం అవుతుంది. అలాగే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచన నేపథ్యంలోనే ప్రతి 15 రోజులకోసారి ఈ సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఈ సమావేశంతో పాటు డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏదైతే ప్రతి క్యాబినెట్ సమావేశానికి సంబంధించి తీర్మానం చేస్తారో ఆ తీర్మానానికి సంబంధించిన అంశాలు కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఎజెండా సంబంధించిన వాటి అన్నింటిపైన కూడా డిజిటలైజేషన్ చేసి భద్రంగా వాటిని భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా
ఉంచాలని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించినట్టుగా సిఎస్ రామకృష్ణారావు దాదాపుగా దేశవ్యాప్తంగా ఈ విధానం సంబంధించి ఏ రాష్ట్రాలు ఇటువంటి విధానాలు అవలంబిస్తాయని కూడా ఆయన ఒక రిపోర్ట్ తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. 2-3 రాష్ట్రాల్లో డిజిటలైజేషన్ క్యాబినెట్ సమావేశాలకు సంబంధించి డిజిటలైజేషన్ చేస్తూ ఇతర అవసరాల కోసం కూడా వాటిని అంటే చాలా సెక్యూరిటీగా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా వాటిని ఉపయోగించుకునేందుకు కూడా నిర్ణయిస్తుంది. సో మొత్తంగా చూసినట్టే ప్రభుత్వ పరంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి 15 రోజులకు ఒకసారి ఈ క్యాబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా ప్రభుత్వ పథకాలు అలాగే అభివృద్ధి పథకాలకు సంబంధించి ఇతర పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, అప్పులు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నిటికి సంబంధించిన కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకునేందుకు 15 రోజులకు ఒకసారి ఇప్పటి నుంచి కూడా క్యాబినెట్ సమావేశం జరగబోతున్నాయి. సో నెలకు 2 సార్లు క్యాబినెట్ సమావేశం జరుగుతాయి. అది కూడా సచివాలయం కేంద్రంగా జరుగుతున్నటువంటి సందర్భంలో అధికారులు కూడా అలుచుంటుంది. ప్రజలకు కూడా మరింతగా ప్రజాపాలన సంబంధించినటువంటి కార్యక్రమాలు చేరువవుతున్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ అశోక్.